జై శ్రీరామ్. మనం రామాయణంలో అరణ్యకాండలో ఉన్నాం. నిన్నటి రోజున 11వ సర్గ చదువుకున్నాం. రాముడు వనవాసం మొదలుపెట్టి అప్పుడే 10 సంవత్సరములు గడిచిపోయాయి. అగస్త్య మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్నారు. ఎవరు? సీతారామ లక్ష్మణుడు. ఆ ఘట్టం దగ్గర మనం చదువుకుంటున్నాం. 12వ సర్గము. తన ఆశ్రమమునకు విచ్చేసిన శ్రీరామునకు అగస్త్యుడు అతిథి సత్కారములను నెరపి దివ్యములైన అస్త్ర శస్త్రములను సమర్పించుట. శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణుడు వెంటనే ఆ ఆశ్రమమును ప్రవేశించి ఒక అగస్త్య శిష్యుని సమీపించి ఇట్లు వచించెను. ఓ మహాత్మా, దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు, మిగుల బలశాలి అయిన శ్రీరాముడు తన భార్యయగు సీతాదేవితో కూడి అగస్త్య మహర్షిని దర్శించుటకై ఇచటికి వచ్చియున్నాడు. నేను ఆ శ్రీరామచంద్రుని తమ్ముడను. ఆయనకు ప్రియము హితమును గూర్చెడి భక్తుడను. మమ్ములను గూర్చి నీవు వినియే ఉండవచ్చును. మేము తండ్రి ఆజ్ఞను శిరసా వహించి ఈ ఘోరారణ్యమునకు వచ్చితిమి. మేమందరమును పూజ్యులైన మీ గురువు గారిని దర్శింపగోరుచున్నట్లు వారికి నివేదింపుము. అంతటా ఆ తపోధనుడు ఆ లక్ష్మణస్వామి యొక్క పలుకులు విని సరే, మంచిది అని వచించి ఈ సమాచారమును తమ గురువునకు నివేదించుటకై అగ్నిగృహమున ప్రవేశించెను. అగస్త్యుని శిష్యులలో ప్రముఖుడైన అతడు అగ్నిగృహమున ప్రవేశించిన వెంటనే సాటిలేని తపశ్శక్తి గల అగస్త్య మహర్షిని సమీపించి అంజలి ఘటించి ఆయనకు ప్రణమిల్లెను. అనంతరము అతడు లక్ష్మణుడు తెలిపిన రీతిగా రామాగమన వార్తను ఆయనకు ఎరింగించెను. దశరథ మహారాజు కుమారులైన రామ లక్ష్మణులు సీతాదేవితో కూడి మన ఆశ్రమమునకు విచ్చేసియున్నారు. శత్రు సంహారకులైన ఆ ఇరువురు రాజకుమారులు మిమ్ము దర్శించి సేవించుటకై ఇచటికి వచ్చియున్నారు. ఇక ఇప్పుడు మీ ఆజ్ఞను తెలుపుడు. రామలక్ష్మణులు మహాసాధ్వియగు సీతాదేవియు తన ఆశ్రమమునకు వచ్చినట్లు శిష్యుని వలన వినిన పిమ్మట అగస్త్యుడు అతనితో ఇట్లనెను. నా అదృష్టము పండి ఇంతకాలమునకు నేడు శ్రీరాముడు నన్ను చూడవచ్చినాడు. నేనును నిండు మనస్సుతో ఆయన శుభాగమనమునకై నిరీక్షించుచుంటిని. శిష్య, వెంటనే పూజ్యుడైన శ్రీరాముని, సీతాదేవిని, లక్ష్మణుని నా కడకు తీసుకొని రమ్ము. వారిని ఇంతవరకును ఏల ప్రవేశపెట్టలేదు? ధర్మజ్ఞుడు మహాత్ముడు అయిన అగస్త్యముని ఇట్లు వచింపగా శిష్యుడు అంజలి ఘటించి ప్రణమిల్లి అట్లే అని పలికెను. పిమ్మట ఆ శిష్యుడు తత్తరపడుచు లక్ష్మణుని చేరి శ్రీరాముల వారు ఎక్కడ మహర్షిని దర్శించుటకు ఆయన స్వయముగానే రావచ్చును అని నుడివెను. వెంటనే లక్ష్మణుడు ఆ శిష్యునితో కూడి ఆశ్రమ ముఖ ద్వారము కడకేగి అచటనున్న సీతారాములను అతనికి చూపించెను. అంతటా ఆ శిష్యుడు వినమ్రుడై అగస్త్యుని వచనములను యథాతథముగా శ్రీరామునకు నివేదించెను. పిదప అతడు పూజ్యుడైన శ్రీరామునకు యథోచితముగా స్వాగత సత్కారములను నెరిపి ఆయనను ఆశ్రమములోనికి గొనివచ్చెను. శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితుడై ఆ ఆశ్రమమునందు నిర్భయముగా సంచరించుచున్న లేళ్లను చూచుచు లోనికి ప్రవేశించెను. ఆ ఆశ్రమమునందు బ్రహ్మదేవుడు, అగ్ని, విష్ణువు, మహేంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, భగుడు, ఇక్కడ భగుడు అంటే శివుడు అని అర్థం, కుబేరుడు, ధాత, విధాత, వాయువు, నాగేంద్రుడు, మహాత్ముడైన ఆదిశేషుడు, గాయత్రి, వసువులు, పాసహస్తుడైన మహాత్ముడగు వరుణుడు, కార్తికేయుడు, యముడు మొదలగు దేవతలకు వేరువేరుగా పూజామందిరములు నిర్మింపబడి ఉండెను. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆయా దేవతా మందిరములన్నింటినీ విడివిడిగా శ్రద్ధాసక్తులతో దర్శించెను. అంతటా శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు తన శిష్యులతో కూడి లేచి ఆయనకు ఎదురుగా వచ్చుచుండెను.
తేజోమూర్తులైన మునులను వెంటబెట్టుకొని వారికి ముందు భాగమున నడుచుచూ వచ్చుచున్న అగస్త్యుని శ్రీరాముడు తిలకించెను. పిమ్మట మహావీరుడైన శ్రీరాముడు శుభ లక్షణ సంపన్నుడైన లక్ష్మణునితో ఇట్లనెను: ఓ సౌమిత్రి, పూజ్యుడైన అగస్త్య మహర్షి ఇడుగో ఇటే బయటకు వచ్చుచున్నాడు. ఈయన యొక్క బ్రహ్మ తేజస్సును బట్టి ఇతడు ఒక మహా తపోనిధి అని తలంచుచున్నాను. శత్రువులను సంహరించుటలో సమర్థుడైన ఆజానుబాహువగు ఆ శ్రీరాముడు సూర్యుని వలె మహా తేజస్వి అయిన అగస్త్యుని గూర్చి ఇట్లు పలికిన పిమ్మట ఆయన పరమ సంతోషముతో ఆ మహర్షి పాదములకు ప్రణమిల్లెను. లోకములను ఆనందింపజేయువాడును ధర్మాత్ముడు అయిన శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఆ మహర్షికి పాదాభివందనమాచరించిన పిమ్మట అంజలి ఘటించి నిలిచెను. అంతట అగస్త్యముని కాకుత్సవంశము వాడైన శ్రీరామునకు స్వాగత మర్యాదలను నిరిపిన పిమ్మట మార్గాయాసమున తీర్చుకొనుడి వారితో పలికెను. మార్గాయాసమును తీర్చుకొనుడని వారితో పలికెను. తిరిగి తిరిగి వచ్చారు కదా, కాస్త సేద తేరండి అని చెప్పాట. అనంతరము ఆ ముని అగ్నిహోమ కార్యములను ముగించుకొని సీతారామ లక్ష్మణులకు అర్ఘ్యపాద్యాది పూర్వకముగా అతిథి పూజలను నిర్వహించెను. పిమ్మట అతడు తన వానప్రస్థ జీవన ధర్మములకు తగినట్లుగా వారికి ఫలమూలాదులతో భోజన మర్యాదలను నడిపెను. ధర్మజ్ఞుడైన ఆ మహర్షి ముందుగా తాను కూర్చొని ప్రాంజలి అయి ఆసీనుడైన ధర్మజ్ఞుడకు శ్రీరామునితో ఇట్లు నుడివెను: ఓ రామ, వనవాసము చేయుచున్నవాడు ముందుగా వైశ్వదేవాది అగ్ని కార్యములను నిర్వర్తింపవలెను. పిమ్మట అర్ఘ్యపాద్యాదులతో అతిథి పూజలను కావింపవలెను. అందుకు భిన్నముగా ఆచరించినచో అబద్ధ సాక్ష్యము చెప్పిన వాని వలె అతడు పరలోకములో తన మాంసమునే తాను భక్షింపవలసియుండును. ఓ రామ, నీవు సమస్త ప్రజలకును రాజువు, ధర్మ నిరతుడవు, మహాయోధుడవు, నేడు మాకు ప్రియమైన అతిథివి కనుక నీవు మాన్యుడవు, పూజ్యుడవు. ఇట్లు పలికిన పిమ్మట ఆ ముని పుష్పాదులతో ఫలములతో శ్రీరాముని చక్కగా పూజించి మరల ఆయనతో ఇట్లు వచించెను: ఓ పురుషోత్తమ, ఇది దివ్యమైన గొప్ప ధనస్సు. ఇది బంగారముతో రత్నములతో అలంకృతమైనది. ఈ వైష్ణవ చాపమును విశ్వకర్మ నిర్మించెను. సూర్యుని తేజస్సు వలె అమోఘమైన ఈ శరము బ్రహ్మదేవుని నుండి నా కడకు చేరినది. ఈ 2 తూణీరములను దేవేంద్రుడు నాకు సమర్పించెను. ఇవి బాణములను అక్షయముగా సమకూర్చుచుండును. అగ్నివలే తేజస్సును విరజిమ్ముచుండెడి వాడి అయిన బాణములతో నిండియుండును. బంగారు వరగల ఈ సువర్ణ ఖడ్గము కూడా ఆ సురపతియే ఇచ్చెను. ఓ రామ, ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ ధనస్సును చేబూని రణరంగమున దుష్టులైన రాక్షసులను తునుమాడి సమస్త దేవతలకును విజయలక్ష్మిని ప్రసాదించెను. ఓ పూజ్యుడా, ఈ ధనస్సును, తూణీరములను, అమోఘమైన ఖడ్గమును ఇంద్రుడు వజ్రాయుధమును వలె స్వీకరింపుము, నీకు జయము తథ్యము. ఇట్లు వచించిన పిదప మహా తేజస్వియు పూజ్యుడు అయిన అగస్త్య మహర్షి శ్రేష్టములైన ఆ ఆయుధములను అన్నింటినీ శ్రీరామునకు సమర్పించి ఆయనతో మరలా ఇట్లు నుడివెను. ఇక్కడ మనకి విన్న రామాయణం శ్రద్ధగా వినే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న డౌట్ రావాలి. అది ఏంటయ్యా అంటే, పరశురాముడు శ్రీరాముడు వివాహ సమయంలో వైష్ణవ చాపాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఎవరికి? శ్రీరాముడికి ఇచ్చాడు. అవునా? ఆ వైష్ణవ చాపాన్ని శ్రీరాముడికి ఇచ్చినప్పుడు మళ్ళీ అదే వైష్ణవ చాపాన్ని మళ్ళీ అగస్త్యుడు ఎలా ఇస్తాడు శ్రీరాముడికి? ఎవరికైనా వచ్చిందో లేదో ఈ డౌటు నాకు వచ్చింది. దానికి ఇక్కడ వివరణ ఉంది. వైష్ణవ చాపాన్ని తీసుకొచ్చి నువ్వు శివధనస్సును విరిచావు, ఏది ఈ వైష్ణవ చాపాన్ని కూడా ఎక్కుపెట్టి చూపించు అని చెప్తే
పరశురాముడిలో ఉన్న తేజస్సు మొత్తం శ్రీరాముల వారు స్వీకరించి ఆయన అవతార సమాప్తి చేశారు. ఎవరిది? పరశురాముడిది. అప్పుడు శ్రీరాముడి దగ్గర ఉండవలసిన వైష్ణవ చాపం అగస్త్య మహర్షి దగ్గరికి ఎలా వచ్చింది అనేది ప్రశ్న. మరి దానికి సమాధానం కూడా మనం తెలుసుకోవాలి కదా. పూర్వము ఈ వైష్ణవ ధనస్సు పరశురాముని నుండి శ్రీరామునికి చేరెను. అతడు దీనిని వరుణునకు ఇచ్చెను. ఆ వరుణుడు దీనిని అగస్త్యునకు సమర్పించెను. ఇప్పుడు అర్థమైందా అందరికీ? శ్రీరాముడు వరుణుడికి ఇచ్చేశాడు. ఆయన దగ్గర అట్టే పెట్టుకోలా, ఆయన దగ్గర ఉంచుకోలా. ఎవరికి ఇచ్చాడు? వరుణుడికి ఇచ్చాడు. ఆ వరుణుడు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారయ్యా అంటే అగస్త్యుడికి ఇచ్చాడు. అగస్త్యుడు ఏం చేశాడు? ఇప్పటిదాకా వైష్ణవ చాపంతో ఆయనకు అవసరం లేదు, కానీ ఇప్పుడు ముందు ముందు ఆయనకు అవసరం ఉంది కాబట్టి అక్షయ తూణీరములతో కలిపి ఈ వైష్ణవ చాపాన్ని శ్రీరాముల వారి చేతికి అందించారు. మనకి సమయం వస్తే మనకి ఏది అవసరమో అది భగవంతుడు ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి ఈ సంఘటన ద్వారా అంటే, నాకు అది రాలేదు, నాకు ఇది రాలేదు, నాకు రావాల్సిన ఉన్నాయి, లేదు నేనేం చేయలేకపోతున్నాను, నేనేమి చెందలేకపోతున్నాను, అందరూ చక్కగా అన్నీ చేసుకుంటున్నారు, నేనేమి చేసుకోలేకపోతున్నాను. ఎవరో ఒకరికి మనసులో ఏ చింత లేకుండా ఉండని మనిషి ఉండడు. కానీ మనకంటూ వచ్చే యోగం ఉంటే ఎక్కడి నుంచైనా వస్తుంది. పరుగు పరుగున మనకంటూ వచ్చేది ఏది ఉంటే ఈ జీవితం అనేది మనం అనుభవించాల్సిన కర్మ అనుభవించాల్సి ఉన్నది. ప్రతీది కూడా తిట్లైనా అలాగే వస్తాయి, ఎవరైనా మనల్ని దూషించాలి అన్నా అలాగే వస్తుంది, ఎవరైనా మనల్ని పొగడాలి అన్నా అలాగే వస్తుంది, ఎవరైనా మనకి దెబ్బ కొట్టాలి. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగలాలన్నా, లేదు మనకి ఏదైనా బంగారపు వస్తువు అవ్వాలన్నా, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు అందరూ బంగారాలు కొనుక్కుంటున్నారు, నేనేం కొనుక్కో, జస్ట్ ఎగ్జాంపుల్కి చెబుతున్నాను అంతే, లేదు అని నేను చెప్పను. కానీ చాలా మంది ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుంది, లేని వాళ్ళ దగ్గర లేదు అని నేను అన్ను. ఎందుకంటే మనకి ప్రాప్తిస్తే, మనకి వచ్చే యోగం ఉంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో ఇస్తాడు. అది ముందు ఇవ్వచ్చు, తర్వాత ఇవ్వచ్చు, కానీ ఇవ్వడం మాత్రం ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా శ్రీరాముడికి వైష్ణవ చాపంతో పని లేదు, కానీ ముందు ముందు విష్ణుమూర్తి అవతారం దేనికి? శ్రీరాముడి అవతారం దేనికి? రావణ సంహారం కోసం. రావణ సంహారం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ఇప్పుడు రావణ సంహారం ముందు ముందు ఉంది కాబట్టి, అగస్త్య మహర్షి ఆలోచించాడు కాబట్టి, ఆయనకి తెలుసు కాబట్టి తిరిగి అదే వైష్ణవ చాపాన్ని శ్రీరాముడి చేతికి వచ్చింది. అది మనకు కూడా అంతే, మనమైనా అంతే. మనిషి, శ్రీరాముడు మనిషి, ధర్మం పాటిస్తున్నాడు, ఆయనలాగే మనం కూడా మనుషులం. కాబట్టి మనకి రావాల్సింది ఏది ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చి తీరుతుంది. నేను తప్పించుకుంటాను, నేనే తిట్లు దెబ్బలు పడలేను, నేనే తిట్లు పడలేను. మరీ పెద్దగా ఉంటే, భగవత్ సంకల్పం అనేది ఉంటే అది చిన్న దెబ్బతో పోతుంది. చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఏదైనా నీకు పెద్ద పాము కరచే సందర్భం ఉంటే, నువ్వు గనక భగవంతుడిని నమ్ముకొని ఉంటే ఆయన ఏ చేమో నీకైతే నొప్పి రావాలి, అది నొప్పి పెద్దదో చిన్నదో అది అనవసరం, నీకైతే కాలికి నొప్పి రావాలి, దానివల్ల నువ్వు బాధపడాలి, ఆ బాధ వల్ల నీకు కంటంపడి నీరు రావాలి. ఇది నీ కర్మలో ఉన్నది. అది ఏ వస్తువు ఏ జీవైతేనే అని చెప్పి నువ్వు గనక మనస్ఫూర్తిగా, నువ్వంటే నేను నువ్వు అన్నానని మీరు అనుకోవద్దు, మీరు గనక మనస్ఫూర్తిగా, నాతో నేనైనా అంతే, ఎవరైనా సరే మనస్ఫూర్తిగా భగవంతుడిని గనక మనం ప్రార్థించగలిగితే ఆ భగవంతుడు మన వెన్నంటే ఉంటాడు, ఖచ్చితంగా మనల్ని చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన కళ్ళు అమ్మవారి కళ్ళు సూర్యచంద్రులు, సూర్యుడి రూపంలో చూడొచ్చు, చంద్రుడి రూపంలో చూడొచ్చు. ఆవిడ చూపు దాటి మనం వేరే దిక్కుకు వెళ్ళం, వేరే చోటుకి వెళ్ళం. కాబట్టి మనకి త్రుటిలో తప్పే, కొంతమంది అంటారు చిన్న ప్రమాదం చిన్నగా తప్పింది, నేను మొన్న చెప్పాను కూడా, ఇప్పుడు అవన్నీ చెప్పను. కానీ త్రుటిలో తప్పింది మాకు ప్రమాదం, అయ్యా అమ్మవారు భగవంతుడు రక్షించాడు అంటారు. రక్షిస్తాడు, మనం చేసేదాన్ని బట్టే భగవంతుడు రక్షిస్తాడు. మనం చెయ్యడం అంటే ఓ పెద్ద పెద్ద పందిళ్ళు వేసేసి బాగా 100 మందిని భజనకి పిలిచి, తప్పుగా అనుకోవద్దారు, ఒక 100 మందిని భజనకు పిలిచి, ఒక 100 మందిని కూర్చోబెట్టి చాలీసా పారాయణ అంటారు, లలితా శాస్త్రం పారాయణ అంటారు,
ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు. అది తప్పు పట్టడం మన వల్ల మనం చేయకూడదు. అది వాళ్ళ సంకల్పం, వాళ్ళ ఇష్టం. మనస్ఫూర్తిగా నువ్వు చేసావా? మనస్ఫూర్తిగా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం కోసం భగవంతుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టావా? 100 మందిని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టడం ఒకటే కాదు భగవంతుడికి సేవ అనేది. మనస్ఫూర్తిగా ఒక పండు పెట్టు, మనస్ఫూర్తిగా ఒక పువ్వు పెట్టు. లేదు ఏమీ చెయ్యలేను, నేను రోజు గుడికి కూడా వెళ్ళలేను, నాకు ఇంట్లో అన్ని పనులు ఉంటాయి, సతమతం అయిపోతున్నాను, గుడికి వెళ్ళాలంటే దూరాలు వెళ్ళాలి అనుకుంటారు. నిలువుగా మనకి ఇంటికి ఎదురుకుండానే మన ఇంటి మీదకి పడుతూనే ఉంటాడు ఆ సూర్యనారాయణ మూర్తి. ప్రత్యక్ష దైవం ఆయన. ఆయనకి ఒక్క నమస్కారం నిత్యం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. నిత్యం సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. గోమాత ఎక్కడ కనిపించినా నమస్కారం, మనసులో గోమాత్రే నమః అనుకోండి. గోవుకి దండం పెట్టండి. 10 మంది బ్రాహ్మలకి భోజనం పెట్టలేకపోవచ్చు, అది మన స్తోమతకి అయ్యే పని కాకపోవచ్చు, లేదు మనకి అంత చేత కాకపోవచ్చు, ఇంట్లో అంత మెడి ఆచారాలు పాటించకపోవచ్చు, తప్పులేదు. కానీ గోవు కనిపిస్తే దానికి ఏదైనా పండు కొన్నా, కూరగాయలు కొన్నా అక్కడే నీళ్లుంటాయి. కూరగాయల షాప్ వాడి దగ్గరే నీళ్లుంటాయి. కొనేసి పెట్టమన్నాను కదా అని కూరగాయల షాప్ వాడి దగ్గర 1 కేజీ టమాటాలు కొనేసి అవి కడగకుండా అలాగే పెట్టేయకండి ఆవుకి. ఆ కవర్లు పడాన పెట్టకండి. కుళ్ళిపోయినవి పెట్టమంది కదా పాపం ఈ అమ్మాయి, మనకు కూడా మంచి జరుగుతుంది అని అన్నానని అటువంటివి పెట్టకండి. మీరు ఈ రోజు ఒక 10 రూపాయలు పెడితే మీరు 10 రూపాయలు 10 రూపాయలు అంటే 10 రూపాయలు కదా, మీకు ఎంత తోస్తే అంత రూపాయి లేదు నమస్కారం పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు. మనస్ఫూర్తిగా మనస్సుతో పెట్టండి. ఆయన మనకిచ్చిన ఆస్తి ఐశ్వర్యం మనసే. ఆయనకు ఆ మనసిస్తే చాలు, ఇంకేమి ఇవ్వక్కర్లా. మనస్ఫూర్తిగా ఆయన ఆ మనసులో కూర్చోపెట్టుకుంటే చాలు. అది ఇంతకీ ఆ కడిగి పెట్టండి. పెట్టేది గోమాతకి ఏది పెట్టినా కడిగి, పళ్ళు లాంటివి అయితే కడిగి కాస్త చూసి పెట్టండి. తోటకూరలు కూడా ఇప్పుడు చాలా ఆకుకూరలు కూడా మందులు జల్లుతున్నారు. వాళ్ళు బకెట్లో ముంచి తీయగానే అవి ఏమైపోతున్నాయంటే చక్కగా అప్పుడే ఫ్రెష్ గా కోసిన ఆకుకూరల్లాగా అయిపోతున్నాయి, ఉడిలిపోయినవి కూడా. నేను చాలా యూట్యూబ్ లో చూశాను అటువంటి వీడియోస్. అందుకని ఎవరికి ఆవుకు పెట్టినా, ఏ ఆవునే కాదు, మీరు పిల్లికి కాదు, కుక్కకి కాదు, కాకికి కాదు, ఉడతకి కాదు, ఏ జీవానికైనా పెట్టండి, మనుషులకైనా పెట్టండి. మీ మీ స్థాయిని బట్టి, మీ మీ యోగ్యతను బట్టి మీరు పెట్టగలను అంటే 10 మంది బ్రాహ్మణుల్ని పిలిచి పెట్టండి. లేదు పెట్టలేము అంటే ఆవుకి పెట్టండి, లేదు ఉడతకి పెట్టండి. అన్ని బియ్యపు గింజలు పక్షులకు వేయండి, అన్ని నీళ్లు ఆ పక్షుల దగ్గర పెట్టండి. వేసంకాలం వస్తే తెగొస్తాయి స్టేటస్ల్లో, తెగొస్తాయి యూట్యూబ్లో, మాకు వేసంకాలం వచ్చింది పక్షులకి నీళ్లు లేవని. ఎవరు చెప్పారు మీకు పక్షులకి వేసంకాలం మాత్రమే నీళ్లు అవసరమని? కొన్ని పక్షులు ఎగరలేని చిన్ని చిన్ని పక్షులు, బుడ్డి పక్షులు ఉంటాయి. మనం వాడే సెల్ రేడియేషన్కి సగం పక్షులు అస్తమించిపోతున్నాయి. ఉన్న చాలా తక్కువ వినియోగించండి. ఫోన్లు చాలా తక్కువ సేపు వినియోగించండి. ఆ రేడియేషన్ ని తగ్గించండి. అది కూడా పుణ్యమే, అది కూడా పుణ్యమే. కాసేపు మా ఫోన్ పక్కన పెట్టి భగవన్ నామం చేయండి. అది మీ చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మీ నుంచి దూరం చేస్తుంది. ఇవన్నీ మీరు కనుక చెయ్యగలగాలి. రామాయణం వింటున్నాం, రామాయణం చదువుతున్నాం, రామాయణం నేర్చుకుంటున్నాం అంటే మనకి తగ్గట్టు మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోగలగాలి. కాబట్టి ఆ అమ్మవారే చెప్పింది అనుకోండి, రాముడే చెప్పాడు అనుకోండి, మనం ఏది చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది. మనకి ఏది అవసరమో అదే మన దగ్గర ఉంచుకోవాలి, మనకు అవసరం లేనిది మనం తీసుకోకూడదు. అప్పుడు రాముడికి ఆ వైష్ణవ శాపం అవసరం లేదు. అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేశాడు, వరుణుడికి ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయనకు అవసరం, తిరిగి ఆయన అవసరానికి ఆ వస్తువు ఆయన దగ్గరికి అమరిందా లేదా? అదే మనం ఏది చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది. మనం 10 మంది మీద సెటైర్లు వేసుకుంటూ కూర్చుంటే రేపు 11వ వాడు వచ్చి మన మీద సెటైర్ వేస్తాడు, ఖచ్చితంగా వేస్తాడు. కాబట్టి అందరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మాసం కాదు, రోజు కాదు, పలానా రోజు మంచిది, పలానా రోజు చెడ్డది అనేది ఏది ఉండదు. అన్ని రోజులు అమ్మవారివే, అన్ని కాలాలు అమ్మవారివే. కాబట్టి మీకు చేతనైనంత పక్షులకి, ఆవులు దొరికితే ఆవులకి, లేదు ఓపికంటే గోశాలకు వెళ్ళండి. గోశాలకు వెళ్ళి ఒక రోజు గడపండి.
వీలైన వాళ్ళు, వీలు కాని వాళ్ళు నేను చెప్పను. గుడికి వెళ్ళే అవకాశం ఉన్నవాళ్ళు నిత్యం దైవ దర్శనం చేయండి. రామాలయం లేని ఊరు ఉండదు, ఆంజనేయ స్వామి లేని ఊరు ఉండదు. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అనే కాదు, బాబా అనే కాదు, మీకు ఏ భగవంతుడు మీ చుట్టుపక్కల, ఇంటి చుట్టుపక్కల ఒక 10 అడుగులు వేసి వెళ్ళండి. శరీర ఆరోగ్యం బాగుంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో 100 పనులుంటాయి. ఎన్ని పనులు చేసినా పొద్దున 4 దగ్గర నుంచి రాత్రి 10 వరకు ఆడవాళ్ళకి 1,15,000 పనులుంటాయి. చూసే వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు, మగవాళ్ళకే ఉంటాయి. మగవాళ్ళకు ఉండే పనులు మగవాళ్ళకే ఉంటాయి, ఆడవాళ్ళకు ఉండే పనులు ఆడవాళ్ళకు ఉంటాయి. ఎన్ని పనులున్నా ఒక అరగంట భగవన్నామం, లేదు ఒక 10 నిమిషాలు ఒక్కసారి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం. ఓపిక లేకపోతే చదివి తినేసి వెళ్ళండి. లేదు సాయంత్రం పూట పెందరాళే పంతే ఉంచుకోండి. అన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. ఒక్క 2 నిమిషాలు వెళ్ళి దండం పెట్టుకొచ్చేయండి. నేనే 108 ప్రదక్షిణాలు చేయమని చెప్పట్లా, నైవేద్యాలు చేసి పట్టుకెళ్ళమని చెప్పట్లా. వెళ్ళండి. ఒక పువ్వు లేదు ఒక పండు మీకు చేతనైనంది పట్టుకెళ్ళండి. లేదు వెళ్ళి నమస్కారం పెట్టిరండి. స్వామి నువ్వు బాగున్నావా, నేను బాగున్నాను, పలకరించి రండి. ఇంటి పక్కన వాళ్ళని ఎలా పలకరిస్తారో అలా వెళ్ళి రండి. చేతనైతే మేము నడవలేము, మాకు చేత కాదు, మాకు కాళ్ళు నొప్పులు అని అంటే ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణమూర్తికి ప్రతిరోజు దండం పెట్టడం మాత్రం అలవాటు చేసుకోండి. మీరందరూ నాకన్నా పెద్దవాళ్ళు, మీకు ఆల్రెడీ అలవాటు ఉంటుంది. మీరు చేసే ప్రతిదీ ఇప్పుడు రాముడికి వైష్ణవ చాపం ఎలా అయితే తిరిగి వచ్చిందో మీకే తిరిగి వస్తుంది. మీరు మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది, పాపం చేస్తే పాపమే తిరిగి వస్తుంది. అది మనసులో పెట్టుకోండి. జై శ్రీరామ్. మనం తర్వాత 13వ సర్గలోకి వెళ్దాం. అగస్త్య మహర్షి సీతాసాధ్వి యొక్క ఔన్నత్యమును ప్రశంసించుట, శ్రీరాముని కోరికపై ఆ మహాముని పంచవటి వారికి నివాసయోగ్యము అని తెలుపుట, వారు అచటికి బయలుదేరుట. ఓ రామ లక్ష్మణులారా, మీకు శుభమగుగాక. మీ ఎడ నేను ప్రసన్నుడనైతిని. నాపై గల ఆదరాభిమానములతో మీరు సీతాదేవితో కూడి ఇచటికి విచ్చేసినందులకు నేను ఎంతయు సంతసించుచున్నాను. అడవి బాటలలో పలు శ్రమల కోర్చి చాలా దూరము ప్రయాణము చేసియున్నందున మీరు మిక్కిలి అలసియుంటిరి. ఆ మార్గాయాసమును మిగుల బాధించుచుండవచ్చును. జనక మహారాజు యొక్క కూతురైన సీతాదేవియు తన అలసట తీర్చుకొనుటకై విశ్రాంతిని కోరుకొనుచున్నట్లు కనబడుచున్నది. సుకుమారియగు ఈ జానకి ఇది వరలో ఖేదమను మాటయే ఎరుగదు. వనవాస జీవితము పెక్కు కష్టములతో గూడియుండునని తెలిసియు భర్తపై గల ప్రేమానురాగముల కారణముగా ఆమె ఇటు వచ్చినది. ఓ రామ, కష్టములతో కూడిన ఈ వనవాసమునకు నిన్ను అనుసరించి వచ్చుట ఈమె చేసిన ఒక సాహస కృత్యము. కావున ఈమె ఎల్లప్పుడూ సంతోషముగా ఉండునట్లు చూడుము. ఓ రఘువర, భర్త తనకు అనుకూలముగా నున్నప్పుడు స్త్రీ ఆయనపై ప్రేమానురాగములను ప్రదర్శించుచుండును. పతి దురవస్థల పాలైనప్పుడు స్త్రీ అతనిని పరిత్యజించుచుండును. సృష్టి ప్రారంభము నుండి ఇది స్త్రీలకు సహజ లక్షణము. స్త్రీలు విద్యుత్తు వలె చెంచల చిత్తముల గలవారు, శస్త్రముల వలె తీవ్ర స్వభావములు గలవారు, గరుడుని వలె వాయువు వలె వేగ ధోరణి కలిగియుందురు. అనగా ముందు వెనక ఆలోచింపక తొందరపాటుతో వ్యవహరించుచుందురు. కాని నీ భార్యయగు సీతాదేవిలో మాత్రము ఈ దోషములేవియు మచ్చుకైనను కానరావు. ఈ జానకి అరుంధతి వలె పరమ సాధ్వి. అందువలన ఈమె కడు పూజ్యురాలు. శత్రు సంహార కుశలుడవైన ఓ రామ, నీవు నీ భార్యయగు వైదేహితో తమ్ముడగు లక్ష్మణునితో కూడి ఇచటికి వచ్చుట వలన ఈ ఆశ్రమము పునీతమైనది, మిగుల శోభితమైనది. నీవు అడుగిడిన ప్రదేశములన్నీయును పవిత్రములగుచుండును, ధన్యత చెందుచుండును. నీ పాద స్పర్శ మహిమలు అట్టివి. కనుక నీవు ఇచటనే నివసింపుము. అగస్త్య మహర్షి ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు అంజలి ఘటించిన వాడై అగ్ని తేజస్సుతో భాసిల్లుచున్న ఆ మునితో
వినమ్రమముగా ఇట్లు నుడివెను. ఓ మునీశ్వర, మా ముగ్గురి యొక్క గుణములకు ఎంతయు తృప్తిపడి వరములను ప్రసాదించి మమ్ము అనుగ్రహించితివి. నేనెంతయు ధన్యుడను. అయితే ఓ మహాత్మ, జల సమృద్ధియు అన్ని విధములుగా అనువగు వనములు గల ప్రదేశమును నాకు తెలుపుడు. అచట ఒక ఆశ్రమమును నిర్మించుకొని ప్రశాంతముగా హాయిగా నివసింతుము. శ్రీరాముడు పలికిన వినమ్ర వచనములు వినిన అనంతరము ప్రతిభాశాలియు ధర్మాత్ముడైన ఆ అగస్త్యముని మున్ముందు రఘువరుడు నిర్వహింపవలసిన కార్యములకు అనుకూలమైన ప్రదేశమును గూర్చి క్షణకాలము ధ్యానమగ్నుడై ఆలోచించి నిశ్చయ బుద్ధితో ఇట్లనెను. నాయన రామ, ఇతడికి 2 యోజనముల దూరమున పంచవటి అను ఒక ప్రసిద్ధ ప్రదేశము గలదు. అచట ఫలమూలములకును జలములకును కొదవలేదు. అది అన్ని విధములుగా మీ వనవాసమునకు అనువైన ప్రదేశము. అది లేళ్ల గుంపుల సంచారముతో మనోహరముగా నుండును. కనుక నీవు సీతా లక్ష్మణ సమేతుడవై అచటికి వెళ్ళుము. ఆశ్రమమును నిర్మించుకొనుము. తండ్రి ఆజ్ఞానుసారము నీ వనవాస జీవితము హాయిగా నడుపుము. ఓ రఘురామ, దశరథ మహారాజు నీకు ఆదేశించిన 14 సంవత్సరముల వనవాస కాలములో చాలా వరకు గడిచిపోయినది. ఓ కాకుత్స, నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకొని కోసల రాజ్యమును సుఖముగా పాలింపగలవు. ఓ రఘువర, నిజముగా నీ తండ్రి అయిన దశరథ మహారాజు ధన్యుడు. ఏలనన పూరుడు తన తండ్రి అయిన యయాతిని వలె జ్యేష్ఠ పుత్రుడవైన నీవు నీ తండ్రి అయిన దశరథ మహారాజును తరింపజేసితివి. రామ, నీ తండ్రి అయిన దశరథుడు నాకు మిత్రుడగుట వలనను నా తప ప్రభావము చేతను నీ యొక్క ఈ వృత్తాంతమును నేను పూర్తిగా ఎరుంగుదును. నా తపశక్తిచే నీ హృదయమునందలి అభిప్రాయమును నేను తెలుసుకొంటిని. మాతో గూడి ఈ ఆశ్రమమున వసించినచో నీ ఉనికిని గూర్చి ఎల్లరకును తెలిసిపోవును. అందువలన నీవు పంచవటిలో ఉండుటయే యుక్తమని నేను తలంచుచున్నాను. ఓ రఘువర, ఆ పంచవటి ప్రదేశము మిక్కిలి మెచ్చుకొనదగినంతగా ఎంతయు మనోహరముగా ఉండును. అక్కడ సీతాదేవియు హాయిగా ఉండగలదు. అది ఇతడికి ఎంతో దూరమున లేదు. గోదావరి నదీ తీరమున గల ఆ ప్రదేశము కందమూల ఫలములతో సుసంపన్నమైనది. అది వివిధములకు పక్షులకు ఆలవాలము. పవిత్రమైన ఆ పంచవటి జనసంచారము లేక ప్రశాంతముగా నుండును. మనోజ్ఞమైన ఆ ప్రదేశము సీతాదేవి విహరించుటకు మిగుల అనువైనది. ఓ రామ, సకల ప్రాణులను సంరక్షించుటలో సమర్థుడవైన నీవు సీతా లక్ష్మణ సహితుడవై పంచవటి యందు నివసించుచు తాపసులను బాగుగా కాపాడుచుండగలవు. ఓ మహావీర, అదిగో అచట దట్టమైన ఒక ఇప్ప చెట్ల వనము కనబడుచున్నది. అచటి నుండి ఉత్తర దిశగా మర్రి చెట్టునకు అభిముఖమునగా వెళ్ళినచో ఒక పర్వతము వచ్చును. దానిని సమీపమునందే పంచవటి అను సుప్రసిద్ధ ప్రదేశము గలదు. ఆ వనము ఎల్లవేళలయందును పుష్ప శోభలతో వెలసిల్లుచుండును. శ్రీరాముడు అగస్త్యముని సూచనలను గమనించిన పిదప లక్ష్మణ సహితుడై సత్యవచనుడైన ఆ మహర్షిని సత్కరించి తమ ప్రయాణమునకు అనుమతిని గోరెను. ఆ మహాముని అనుమతించిన పిమ్మట సీతారామ లక్ష్మణులు అగస్త్య మహర్షికి పాదాభివందనమునర్చి ఆ ఆశ్రమము నుండి పంచవటికి బయలుదేరిరి. యుద్ధరంగమున నిర్భయముగా నిలిచెడి రాజకుమారులైన ఆ రామలక్ష్మణులు ధనస్సులను తూణీరములను ధరించి సావధానులై మహర్షి తెలిపిన మార్గమున పయనించి పంచవటికి బయలుదేరిరి. ఇక్కడ మనకి ఒక కథ చెప్పారు. ఏమని అంటే, నీవు అగస్త్య మహర్షి ఏమన్నారు, నువ్వు పూరుడు తన తండ్రి యయాతి వలె
యయాతి ఏం చేశాడు, పూరుడు ఏం చేశాడు అనేది మనకు తెలీదు. ఇప్పుడు మనం అది తెలుసుకుందాం. జై శ్రీరామ్. శుక్రాచార్యుని కూతురు దేవయాని, చంద్రవంశపు రాజైన నహుషుని కుమారుడు యయాతి. విధి విలాసమున దేవయానికిని యయాతికి పెండ్లయ్యెను. వృషపరువుడను రాజు యొక్క కుమార్తె అయిన శర్మిష్ట విధివశమున దేవయానికి దాసి అయ్యెను. దేవయాని పతి గృహమునకు వెళ్ళునప్పుడు ఆమె వెంట ఆమె దాసియకు శర్మిష్టయు యయాతి భవనమునకు చేరెను. యయాతి వలన దేవయానికి 2 కొడుకులు కలిగిరి. శర్మిష్టకు యయాతి వలన 3 పుత్రులు కలిగిరి. ఇట్లు తన కుమార్తెయకు దేవయానికి ద్రోహము చేసినందులకు శుక్రుడు నీకు ముసలితనమును ప్రాప్తించుగాక అని అతనిని శపించెను. అప్పుడు యయాతి వాస్తవములను తెలిపి తనను క్షమింపుమని ఆయనను వేడుకొనెను. అంతట శుక్రుడు నీ వృద్ధత్వమును నీ కుమారులలో ఎవరైనను స్వీకరించినచో నీకు మరలా యవ్వనము లభించునని పలికెను. అప్పుడు యయాతి కుమారుడైన పూరుడు తన తండ్రి జరాభారమును స్వీకరించి తన యవ్వనమును ఆయనకు ఇచ్చెను. ఆ విధముగా యయాతి తిరిగి యవ్వనమును పొంది ఐహిక భోగములను అనుభవించి కడకు రాజ్యమును పురునకప్పగించి స్వర్గమునకు చేరెను. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.